రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో 142-43 పేజీ. రమణులు కుక్కలను, శునకాలను ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉండేవారు, వాటిని ఏ విధంగా ఆదరిస్తూ ఉండేవారు, వారికి గల జంతు ప్రేమను గురించి తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా కరుప్పన్ అనేటువంటి శునకాన్ని గురించినటువంటి విషయాలే రచయిత ఎక్కువగా తెలియజేశారు. ఒకనాడు మేము కొండనెక్కుతుండగా కరుప్పన్ ఎగిరి వచ్చి తోకనాడిస్తూ సంతోషంగా నా చుట్టూ తిరిగింది. మేము అంతమంది ఉండగా నా దగ్గరకే ఎందుకు వచ్చిందో చెప్పలేం. అప్పటి నుండి మాతో పాటే ఆశ్రమంలో ఉండిపోయింది. ఎంతో తెలివి కలది, సేవాభావం కలది, ఉన్నతమైన బుద్ధి కలది. మునుపటి రోజుల ఒంటరితనాన్ని పూర్తిగా విడిచి ఎంతో ఆప్యాయతను కనబరచేది. సోదరభావం ఆ కుక్క యొక్క స్వభావం. ఆశ్రమానికి వచ్చేవాళ్లతో, ఆశ్రమంలో స్థిరంగా ఉండేవాళ్లతో ఎంతో చనువుగా ఉండేది. కొందరికి మాత్రం ఆ కుక్క పొడ గిట్టేది కాదు, అయినా విడిచిపెట్టేది కాదు. కానీ ఎవరైనా కసిరితే ఆ ఆజ్ఞకి బద్ధమై సన్యాసి వలె దూరంగా పారిపోయేది. ఒకసారి బిల్వవృక్షం మీదకు జపం చేసుకుంటున్న శ్రోత్రియ బ్రాహ్మణుని సమీపించింది. కుక్కలంటే అశౌచమని ఆయన వాటికి చాలా దూరంగా ఉండేవాడు. అయినా చిన్న కరుప్పన్ ఆయన చెంత చేరాలని ప్రయత్నించింది. ఆ బ్రాహ్మణుని భావాలెరిగిన ఆశ్రమవాసి ఒకరు కుక్కను కర్రతో కొట్టి తరిమివేశారు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఎవరైనా తనని చిన్నబుచ్చితే ఆ ప్రాంతానికి మళ్ళీ వెళ్ళేది కాదు. అంత సున్నితమైనది అది. నిజానికి ఆ ఆశ్రమవాసి ఈ తప్పుని రెండవసారి చేశారు. అంతకు పూర్వమే అతనిని ఎవరో హెచ్చరించారు. అతనికి ఆ కుక్క సున్నిత బుద్ధి ముఖ్యమని తోచలేదు. ఆశ్రమవాసులందరికీ ఇదివరకే ఒక హెచ్చరిక ఇవ్వబడింది. ఒకనాడు పళనిస్వామి చిన్న కురుప్పంతో కఠినంగా మాట్లాడినప్పుడు రాత్రివేళ బయట వాన పడుతున్నా లెక్క చేయకుండా ఆ కుక్క ఆశ్రమానికి దూరంగా